ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమంలో విప్లవోద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమంలో విభిన్న రకాల పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళ పాటలు పాడిన వాళ్ళం, వాళ్ళని చూస్తూ పెరిగిన వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్లేసులల్లో విసిరివేయబడ్డట్టు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళం. కానీ ఈ సందర్భంగా మీరు అడగకపోయినా నేను చెప్పాలనుకున్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులంగా, తెలంగాణలో ఆడిపాడిన కళాకారులంగా ఒక కళాకారుడికి ఘనమైన అంత్యక్రియలు నిర్వహించినందుకు, ఒక కొడుకు ప్లేస్లో ఉండి, ఒక తోడబుట్టిన తమ్ముడు ప్లేస్లో ఉండి, తమ్ముడు కంటే ఎక్కువ కొడుకు కంటే ఎక్కువ కూడా అంత్యక్రియలు కళాకారులు మమ్మల్ని కరివేపాకులాగా వాడుకొని, మేము బతుకున్నంతసేపే మా పాటకు, మా గజ్జడికి, మా గొంగడికి వెలుగు ఉంటుంది. చనిపోయిన తర్వాత ఎవరో మా ఆత్మీయులు మాతో ఉన్నవాళ్ళే తక్కువ మంది వస్తారు. ఘనమైన నివాళి, అధికార లాంఛనాలతో ఘనమైన నివాళి అర్పించినందుకు ప్రభుత్వానికి, ప్రభుత్వ శాఖలో ఉన్న మంత్రులకు అందరికీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ, మా కళాకారులందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ముందు తరం వెళ్ళిపోతుంది. వాళ్ళని చూసుకుని డిసిప్లిన్ దగ్గర నుంచి మొదలుకుంటే పాటలు, నడవడిక, వాళ్ళ ఎతిప్రాసలు, పల్లవిల దగ్గర నుంచి చిరణం, వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ, మా కుటుంబాల కంటే ఎక్కువ మేము కలిసి బతికిన వాళ్ళం, మమ్మల్ని చూసుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. ఈరోజు ఈ స్టేజ్ మీద కూర్చోవలసిన మనిషి పక్కన ఫోటో పెట్టి ఉండడం అనేది చాలా బాధించే విషయం. ఈ ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఎట్లా అంటే ఎవరి టాలెంట్ తక్కువ కాదు. చదువుతో అన్ని రావు, చదువు జ్ఞానాన్ని నేర్పిస్తుందేమో, కానీ సమాజాన్ని ప్రజల కోసం పనిచేయాలన్నది చదువుతో సంబంధం లేనిది. చదువు లేకున్నా ఇంత స్థాయికి ఎదగలిగింది ఒక కవి అంటే అది పాట మాత్రమే. ఏ డిగ్రీ లేకున్నా ప్రపంచంలో గెలవచ్చేది ఏదైనా ఉంది, ఒక సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది పాట సబ్జెక్టు. అది ప్రజల పక్షాన ఉన్నప్పుడు మాత్రమే గెలిచి వస్తుంది. అందుకే అందశ్రీ అన్న గెలిచి వచ్చింది. ఆ గెలిచి వచ్చింది తెలంగాణ జాతీయ గీతానికి తన పాటను ఎన్నుకున్నందుకు మా అందరి పాటగా, మా తెలంగాణ, మేము పాడిన పాటగా మేము స్వీకరిస్తాం. ఎన్నాళ్ళకెన్నేళ్ళకు అగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళకు అగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళకు అగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళకు అగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. తోడా పుట్టిన తోడు నిడిస్తిరి, కన్న తల్లినే పాసిపోతిరి. తోడ పుట్టిన తోడు నిడిసిరి, కన్న తల్లినే పాసిపోతిరి. ప్రజల కోసమే ప్రాణమిస్తిరట ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళకు అగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళకు అగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళకు అగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. నెత్తురు పోసిన జెండాలెత్తుకొని ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళకు అగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఏ దారిలొస్తారు ఏ తోవలొస్తారు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళకు అగుపడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. ఎన్నేళ్ళు బతికినాం, ఎట్లా బతికినాం అన్నది కాదు, మరణం తర్వాత వచ్చిన పేరే చరిత్రలో చిరస్మాయిగా నిలిచిపోతుంది. చరిత్రలో ఒక పేరు లిఖించబడ్డది. ఆ అందరి గౌరవం పర్సనల్గా వస్తుంది. కానీ కళాకారులకు, ఏ కళాకారుడికి వచ్చిన గౌరవమైనా మా అందరికి వచ్చినలాగా ఫీల్ అవుతాం మేము. ఏ పాటకు వచ్చినా మా అందరి పాటలకు వచ్చినట్టుగా ఫీల్ అవుతాం మేము. 1200 మంది బిడ్డల అమరత్వం సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించబడ్డది. సకల జనులు సమ్మె చేసి సకల జనులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాలు పంచుకుంటే వచ్చింది. కోరికలు నెరవేరినాయి అంటే బీడుబడ్డ భూములకు నీళ్ళు వచ్చినప్పుడు ఒకటొకటిగా నెరవేరబడుతున్నాయి. ప్రభుత్వాలకు కూడా ఉండాలి, అన్ని చేయాలి. కాబట్టి మా కోరికలు ఉన్నవి, నెరవేరబడుతున్నాయి. 50% వరకు వచ్చినాయి, ఒకటొకటిగా అమలవుతున్నాయి. కానీ ఆ అమలులో తీసుకుంటున్న ప్రతిఫలంలో, వస్తున్న పథకాలలో పొందుతున్న ప్రతిఫలాన్ని ప్రజల దగ్గర వేరినప్పుడు మాత్రం అది 1200 మంది బిడ్డల అమరత్వం సాక్షిగా వచ్చిందని మాత్రం మేము ఫీల్ అవుతాం తప్పకుండా.
బూటపు నేను ఆ రాజకీయాలతో ఏకీభవించకపోయినప్పటికీ, నేను ఆ రాజకీయాలతో ఇప్పుడు లేనప్పటికీ, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు రాజ్యాంగేతరులని మీరు అంటున్నారు. అయినప్పుడు పట్టుకునే అవకాశం ఉన్నప్పుడు, పట్టుకొని చట్టం దృష్టిలో వాళ్ళని దోషులుగా నిరూపించే అవకాశం ఉన్నప్పుడు చంపాల్సిన అవసరం లేదు. చంపకుండా మేము పట్టుకున్నాం, వీళ్ళు చరిత్రకు చట్టానికి విరుద్ధంగా ఉన్నారని మీరు చూపించి మిగతా వాళ్ళని మారవండి తప్ప, ఎదురు కాల్పుల పేరుతో వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చిత్రహింసలకు గురి చేసి చంపడం అనేది మాత్రం తప్పుగానే నా పర్సనల్ ఒపీనియన్ నేను అంటున్నాను. యాడ పుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరులొరిగినారు అన్నలో మా బిడ్డలో, పుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరులొరిగినారు అన్నలో మా బిడ్డలో, వీరులో మా శూరులో, వీరులో మా శూరులో. బావయ్యో ఒక్కసారి చూసిపోవా, బావయ్యో ఒక్కసారి వచ్చిపోవా, బావయ్యో ఒక్కసారి చూసిపోవా, బావయ్యో ఒక్కసారి వచ్చిపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోయ. ఇల్లిడిసి పోయిన సంధి ఇల్లు వాకిలైనాది, ఇల్లు వాకిలైనాది, ఇల్లు వాకిలైనా. పోలీసోనికి పటేలోనికి పట్టా పగలు లేకపాయే, పట్టా పగలు లేకపాయే, పట్టా పగలు లేకపాయే. బావయ్యో ఒక్కసారి చూసిపోవా, బావయ్యో ఒక్కసారి చూసిపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా, బావయ్యో నీ తోడుగుంట